సినిమా రంగానికి సంబంధించి ఎదురైన సంక్షోభం సింగిల్ థియేటర్ల మూసివేత అన్నటువంటి దాని మీద నేను మొన్న ఒక వీడియో ప్రస్తావిస్తూ ఇలా థియేటర్లలో ఫుడ్డు అట్లాగే వస్తున్న సినిమాల వ్యవహార శైలి మీద కొన్ని కామెంట్స్ చేశాను. కొంతమంది సినీ రంగానికి సంబంధించిన మిత్రులు కొన్ని పాయింట్స్ ఈ సందర్భంగా పంచుకున్నారు. అందులో చాలా కీలకమైన నేనైతే చాలా క్లియర్గా చెప్పగలను. సినిమా షూటింగులు ఈ వ్యవహారాల మీద నాకైతే పెద్దగా నాలెడ్జ్ లేదు. బట్ ప్రజల మీద ప్రభావితం చేసే శక్తి ఒకప్పుడు ఆస్వాదించినటువంటి వాళ్ళం ఇప్పుడు పెద్దగా ఆస్వాదించలేకపోతున్నాం. ఎందుకు అంటే ఒకటి ఖరీదు, ఇంకొకటి ఇవాళ ఎంటర్టైన్మెంట్ బోల్డ్ అంత మన కళ్ళెదురుగుండానే ఓటీటీ ప్లాట్ఫారాలు, యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని నేను చాలాసార్లు ప్రస్తావించాను. అయితే ఇక్కడే ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మూడవ వేలే సినిమా రంగానికి పెద్ద సమస్య. ఇది ఒక మిత్రులు చెప్తున్నటువంటి పాయింట్. ఏంటది అంటే ఒక కథ చక్కగా సూపర్ స్టోరీ పట్టుకుని వెళ్తే ఫస్ట్ డైరెక్టర్కి ఓకే అనిపిస్తుంది, నిర్మాత 2-3 మార్పులు చెప్తాడు, కథ ఒకటి మారుతుంది, ఆ తర్వాత కూర్చున్నాక హీరో కొన్ని మార్పులు చెప్తాడు, అది మరికొంత మార్పులు అవుతుంది. వీళ్ళందరూ కూడా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసే విభాగంలో కీలకమైనటువంటి వాళ్ళే. తర్వాతన పాటల రచయిత కొంచెం అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఒక్కొక్కళ్ళు ఏలు పెడతా ఉంటారు. ఫైనల్గా దీని ఇంపాక్ట్ ఏమవుతుంది, నిర్మాతకి కాస్ట్ పెరుగుతుంది. ఆ కాస్ట్కి తగ్గట్టుగా డబ్బులు కనుక పెట్టుకోకపోతే నిర్మాత మీద హీరోకి కోపం వస్తుంది. అదే సందర్భంలో హీరో అభిమానుల అభిరుచులకు అనుగుణంగా షూట్ చేయాల్సిందే. వీటికి తోడు ఆ హీరో వర్షిప్ బేస్డ్ మీదనే సినిమాలు ఆడుతున్నాయి. వీటన్నిటి పరిణామ క్రమంలో ఏమవుతుంది, ముందు అనుకున్న స్టోరీ ఒకటి అటు ఇటు తిరిగి చివరికి పాత స్టోరీలకి కొత్త రూపంలాగా తయారవుతుంది. అంటే పాత సీసాలో కొత్త సారాలాగా తయారవుతుంది. ఆ జనాలకి రొటీన్ అయిపోతుంది. ఎంత అగ్ర హీరోలదైనా సరే, ఎంత వీరాభిమానులు ఉన్నా సరే అవి హిట్ కావట్లా, ఫట్ అంటున్నాయి, థియేటర్లు బోసిపోతున్నాయి. ఇక్కడ గతంలో నిర్మాత డైరెక్టర్ ఫైనల్, డైరెక్టర్ ఒక కథ పట్టుకెళ్తాడు, కథా రచయితతో మాట్లాడుకుని నిర్మాత ఫైనల్ చేస్తాడు, లేదా నిర్మాతే కథా రచయితతో విని డైరెక్టర్ని తను ఎంగేజ్ చేసుకుంటాడు. నిర్మాత దర్శకుడి ఆధారంగా సినిమాలు నడిచినంత వరకు బాగానే నడిచింది. ఇప్పుడు తిలాపాపం తలాపిడిగిడని ఒక్క కథలో అందరి ఏళ్ళు పెట్టేటప్పటికి ఫైనల్గా వాళ్ళందరూ జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ సినిమా మాత్రం తుస్సుమంటోంది. అది కాస్త సినీ పరిశ్రమకి శాపం అవుతుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం, దానివల్ల జనానికి వచ్చే నష్టం ఏం లేదు. ఇంకోటి సినిమా రంగానికి వచ్చేటటువంటి నష్టం కూడా తక్కువే. ఎందుకంటే డబ్బులు ఉన్నటువంటి వాడు సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి వస్తానే ఉన్నాడు. ఆ పెట్టుబడి కారణంగా ఈ డబ్బులు 10 మందికి ఉపాధి అవకాశాలు వస్తానే ఉన్నాయి. సినిమా రంగాన్ని నమ్ముకున్నటువంటి వాడు ఎక్కడ నష్టపోవట్లేదు. ఎందుకంటే సినిమాలు కాకపోతే ఓటీటీ ప్లాట్ఫారాలు కాకపోతే ఇంకొక రకమైనటువంటిది ఏదో ఒక ఆప్షన్ అయితే వస్తూనే ఉంది. ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో పనిచేసేటటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు అయితే వస్తూనే ఉన్నాయి. అక్కడేమీ లోటు లేదు. ఓన్లీ అంశం వల్ల నిర్మాత నష్టపోతూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు పోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టినట్టుగా ఓ నిర్మాత జీవితకాలం సంపాదించుకున్న సొమ్ములు తీసుకొచ్చుకుని అక్కడ ఆ సినిమాకి అర్పణం చేసుకుని పనిచేసి వెళ్ళిపోతున్నాడు. ఫెయిల్ అవుతున్నది అక్కడ.